Step into value zone. Value zone. Hypermart. Patancheru. ఫ్లైఓవర్ ముఖం చూడలే. నారపల్లి నుంచి ఏదిలాబాద్ దాకా 15 కోట్లతోటి రోడ్ వేయించిన బ్రహ్మాండంగా. కాచివాణి కొర్రాంలో కానీ చౌదరిగూడ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా హైవే రోడ్లకు వేయించిన. ఎక్కడ చూడు రోడ్లు, ఎక్కడ చూడు ఈ ఆక్సిజన్ పార్కులు ఎప్పుడైనాయి ఇవన్నీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదా? అందరికి కూడా వాకింగ్ పోవాలన్నా, పిక్నిక్ పోవాలన్నా మంచి ఆక్సిజన్ పార్కులు తెరిచినామయ్యా. ఒకప్పుడు నువ్వు ఇదే పిడితాజు కూడా కార్పొరేషన్ చూడు, ఇప్పుడు చూడు ఎట్లయింది అద్భుతంగా. 110 కోట్లు పెట్టి ఆ కాలువ చేస్తే ఇప్పుడు ఇదే కృష్ణాగౌడ్ కదా అంటే ఏరియాలో 6-7 కోట్లతోటి ఆ పెద్ద పెద్ద మనుషులు పోయేటంటే పైపులు వేసి ఆ నీళ్ళన్నీ ఆ కాలనీలో రాకుండా చేయలేదా? అదంతా జరగలేదా? వాడు కాంట్రాక్టర్ దొంగ చేయలేకపోయింది. కానీ లేకపోతే ఇదంతా పని అయిపోతుండే కదా. మామూలు పనుల ఒక యుద్ధం లెక్కనే ఒక్కనాడు విరామం లేదు. ఒక కార్పొరేటర్ కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక సర్పంచ్ కానీ రోజు పని 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 పని. ఎన్ని ఇనాగ్రేషన్స్, ఎన్ని పనులు, ఎంత ఇది. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? నువ్వు 6 గ్యారంటీలు ఎట్లా చేస్తావు చెయ్యి, తప్పులేదు. మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్కు, మేము కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా. కానీ ఇంత దౌర్జన్యం ఏందా? వాంది కూలగొడతాం, నీ అంతు చూస్తాం, నీ పని చూస్తాం. ఇదే పురి నేను ఏడగుండే ఇట్లా వాళ్ళు గెలిచిన వాళ్ళు లెక్క తిరుగుతుర్రా ఓడిపోయిన వాళ్ళు. అది మీరు పర్ఫెక్ట్గా ఒక లిస్టు తయారు చేసుకొని ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేస్ అంటే పర్ఫెక్ట్ అందరికి వస్తాయి ఫలాలు. నేను ఎట్లా చేస్తాను? నేను ఒక్కసారి మీరు అది ఇప్పుడు మీ దాంట్లోనే మాకంటే ఎక్కువ రాజకీయాలు మీ దాంట్లో అయిపోయినాయి. ఎందుకంటే మీ తాను కూడా కొత్త కొత్త ప్రెసిడెంట్లు అవుతున్నారు, కొత్త కొత్త గ్రూపులు పెడుతుర్రు, కొత్త కొత్త అసోసియేషన్లు పెడుతుర్రు. మీ తాను కొత్త కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీలు ఆఫీసులు తెరుస్తుర్రు. మాకే ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు, మా ఆఫీస్ తెరుస్తున్నాం, మేము ప్రెసిడెంటు, మేము సపరేటు, మాది ఇది అని. మాకే అర్థమవుతలేదు. ఇక మేము ఇప్పుడు ప్రజలను చూస్తున్నామా? ఈ రోజు వరకు కూడా మేడ్చల్లో ఎవరికి ఏం చెల్లిస్తున్నారు మీరు ఇళ్ల స్థలంగా గత ప్రభుత్వంలో మిగతా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు ఇన్షియేట్ తీసుకొని వాళ్ళు ఇప్పించారు. కానీ ఇప్పటివరకు మీరు చేయాలి. కనీసం ఈసారి మీరు చేస్తారా? ఈడ ఎట్లయిందంట అన్న, ఒక్కో తాన 100 మంది అయ్యారన్న మున్సిపాలిటీలో. మా జవాన్ నగర్లో కూడా 150-200 మంది ఉన్నారన్న. జాడికి పోయినా నాకు అర్థమైతలేదు లిస్టు. నీకు ఉన్న వాస్తవం చెప్తున్నా నేను. నాకు కుట్ర రాజకీయాలు తెలియదు. నేను కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగా ప్రేమ మనిషిని. నాకు కుల్ల ఉంటే నేను అన్ని కుల్ల చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నాకు బాధ కలిగింది. నేను కొందరికి 32 మందికి నేను మేడ్చల్ ఇప్పిస్తే కూల్చేసారు. కలెక్టర్కి చెప్పి వేరే మీ దాంట్లోనే. అరే ఉండనా, నేను చెప్తా, నీకు దండం పెడతాను. నేను అరే కలెక్టర్ నా దగ్గర కూర్చున్నాడా? ఇలా వాళ్ళ గులగొడుతురు. నేను కట్టుకేసారి చెక్ పోస్ట్ కాడు ఉన్నా అని బతిలానే కలెక్టర్ని. నేను వాళ్ళు పుస్తెళ్తాడు, బంగారం గిరి పెట్టి కట్టుకున్నాడా? మీ వాళ్ళే కొందరు కంప్లైంట్ చేసిరల్లా చేసిరా. నాకు తెలుసు, నాకు 100% తెలుసు. అందులో కొందరికి ఏం చేసినా, కొందరికి ఇప్పుడు అందులో వేరే దాంట్లో ఇప్పించిన ప్లాట్లు.